అదేంట్రా సాటర్డే ప్రోమో మామూలుగా ఎప్పుడైనా సాయంత్రం ఎప్పుడో 5-5:30 ప్రాంతంలో వస్తుంది కదా, ఇంత ఎర్లీగా వచ్చేసింది ఏంటి ఇవాళ అంటే రేపు గ్రాండ్ లాంచ్ ఉంది కదా మాస్టరు 2.0. అది చాలా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి 3.5 అవర్స్ దాకా ఉంటుంది కాబట్టి దాని షూటే చాలాసేపు జరగడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మధ్యలో మిగిలిన ఈ సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన షూట్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది అనమాట, నిన్ననే స్టార్ట్ అయింది. కాబట్టి ఇవాళ మనకి ఇలా ప్రోమో ఎర్లీగా వచ్చేసింది, అది సంగతి. అండ్ మామూలుగా సాటర్డే అంటే నాగార్జున గారు వచ్చి ఉతికారేయాలుగా, మరి ప్రోమోలోనేమో కొంచెం వాడేస్తున్నారు. ఆఫ్ కోర్స్ మిగిలిన కొంచెం కంటెంట్ కూడా ఉంది వేరే కంటెస్టెంట్స్ది. నాగార్జున గారు ఉతకడం ఏంటి అంటే ఎస్, ఇప్పుడు ఫస్ట్ ప్రోమోనే కదా, ఇక సెకండ్ ప్రోమోలో ఎప్పుడోనో ఖచ్చితంగా ఉతికేసే ఆ కార్యక్రమాలు కూడా ఉంటాయి అన్నమాట. ఎవరిని ఉతికారు ఏంటి అనేది ఆల్రెడీ నిన్న మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియోలో అయితే మెన్షన్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అంటే ఇవాల్టి అప్డేట్స్తో పాటు మణికంఠన్ ఏమేమన్నారు అండ్ ఎవరెవరిని మెచ్చుకున్నారు, ఎవరెవరిని వాళ్ళు సేవ్ చేశారు, అండ్ రేపటి అప్డేట్స్ ఏంటి, ఎవరిది ఏవి, ఎవరిది డ్యాన్స్, అసలు ఎవరెవరు స్టేజ్ మీదకి వచ్చారు, ఎవరు రాలేదు, ఇలాంటి సవాలక్ష అప్డేట్స్ అనే వీడియోలో డీటెయిల్గా ఉన్నాయి. వీడియో చూడండి, మిస్టేక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని బిఫోర్ వీడియోని ఇదే వీడియోలో చివరిలో ఇక్కడ పెడతాను. ఓకే, ముందుగా చూసుకుంటే ప్రోమో పరంగా విష్ణు నిఖిల్ని సెలెక్ట్ చేసుకొని చీఫ్కు దిగపోయాక మనోడు నాకంటే ఇంకా చిన్నపిల్లోడులాగా తయారయ్యాడు సార్ అన్నట్టుగా అయితే చెప్తుంది అన్నమాట. నాకంటే చిన్నపిల్లోడు అనేది యాడ్ చేసింది. ఒకవేళ అది యాడ్ చేయకుంటే ఏమంటారు, ఈమె పెద్ద చిన్నపిల్ల, ఈమె చెప్తుంది ఇంకా చిన్నపిల్లోడి గురించి అన్నట్టుగా అందరూ అనుకుంటారు. కాబట్టి సేఫ్ సైడ్గా ఆమె మీద ఆమె ఒక సెటైర్ వేసుకుందన్నమాట. ఇంటెలిజెంట్ రాబాయ్. అండ్ తర్వాత అంటే ఇప్పుడు చీఫ్ నుండి దిగిపోయాక అలా చేస్తాడా, సోనియా వెళ్ళిపోయాక చేస్తున్నాడా అని అన్నారన్నమాట నాగార్జున గారు. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగి అక్కడ బావి ఉంటుంది మాస్టరు, అందులోకి వెళ్ళి దూకు అన్నట్టుగా లిటరల్గా ఇండైరెక్ట్గా నిఖిల్కి చెప్పినట్టుగా అయిపోయింది అనమాట. ఇలాంటి కమెంట్స్ ఏదన్నా ఆర్డినరీ సాదాసీదా కంటెస్టెంట్ల మీద వస్తే ఓకే చల్తా అన్నట్టుగా అనుకోవచ్చు. అదే టైటిల్ రేస్లో ఉన్న కంటెస్టెంట్ రాబాయ్, అంత పాపులారిటీ ఉండి బీభత్సంగా విన్నింగ్ ఎక్కువ ఉన్న ఛాన్స్ ఉన్న కంటెస్టెంట్, ఓటింగ్ బాగా దద్దరిల్లుతున్న కంటెస్టెంట్ మీద ఇలాంటి కమెంట్స్ వస్తే ఖచ్చితంగా కొంచెం ఇబ్బందిగా ఉందేంటి ఏదో రకంగా అన్నట్టుగా అయితే ఉంటుందన్నమాట. సో నిఖిల్ మీద మరోసారి నాగార్జున గారు సోనియాని తలుచుకొని ఇదైతే చేశారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నిన్న కన్ఫెషన్ రూమ్లో కూడా అందరినేమో హౌస్లో నీకు ఎవరు ఇష్టమో అని అడిగితే నిఖిల్ నొక్కడి మటుకు ఎలిమినేట్ అయిన వాళ్ళు నీకు ఎవరు ఇష్టమో అంట. స్పెషల్గా క్వశ్చన్, ఆఫ్ కోర్స్ ఎవరిష్టం అని అడిగినాక మళ్ళీ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరిష్టం అంటే ఆయన సోనియా పేరు చెప్పకుండా ఇంకెవరి పేరు చెప్తారు, ఆబ్వియస్లీ ఆయన పేరు చెప్పాలి, దాని ద్వారా మొత్తం జనరేట్ అవ్వాలి కంటెంట్, తద్వారా మొత్తం ప్రోమోలు కానీ మిగతా చోట్ల కానీ బాగా హైప్ అవ్వాలనే ఉద్దేశంతో సోనియాని బాగా వాడుకుంటున్నారు. ఎస్, డౌట్ లేకుండా సోనియా ఉన్నప్పుడు ఉండే కంటెంటే వేరు, మొత్తం ఫుల్ రచ్చ అయిపోయింది. మొత్తం సీజన్ ప్రోమోస్ కానీ ఎపిసోడ్స్ కానీ లేకపోతే మా రివ్యూస్ కానీ ఏవైనా సరే సోనియా ఉన్నప్పుడే అందరికీ అదొక ఏమో ఫుల్ టు సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఆమె ఎలిమినేషన్ బయట జనాలు విపరీతంగా కోరుకున్నారు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది. కానీ లేకపోతే ఖచ్చితంగా బిగ్ బాస్కి అండ్ బిగ్ బాస్ లవర్స్ కంటే మీ ఇంటూ అట్లీస్ట్ రివ్యూవర్స్ వరకు ఖచ్చితంగా ఉన్నప్పుడు బాగా కంటెంట్ వచ్చేది. బిగ్ బాస్ కూడా ఆవిడ లేనప్పుడు కూడా కంటెంట్ అయితే ఇంకా బాగా యూజ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అండ్ సోనియా రీఎంట్రీ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఎస్, షీఈస్ గోయింగ్ టు కమ్. ఈ వైల్డ్ కార్డ్స్లో కాకుండా చాలా ఎర్లీగా తొందరలోనే రాబోతుంది. ఆమె వచ్చినప్పుడు మళ్ళీ 2.0 లాగా ఉన్న బిహేవియర్ కంటిన్యూ అవుతుందా, కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తుందా అనేది చూడాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తను ఎలాగైతే ఉందో అలా ఉండడం వల్లే తను ఎలిమినేట్ అయింది. కాబట్టి మళ్ళీ అలా కాకుండా కొత్తగా ఏమన్నా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత నబీల్ యష్మిన్ సెలెక్ట్ చేసుకుంటూ నేను మెగా చీఫ్ అయినాక ఆమె బాగా ఎయిట్ చేసింది సార్ అంటే నాకు ఇంగ్లీష్ రాకే ఇచ్చిన సార్ అన్నట్టుగా అయితే అంటుంది అన్నమాట. ఇంగ్లీష్ రాకే ఇచ్చావా, పృథ్వీ అవ్వలేదు కాబట్టి ఇచ్చింది. అచ్చచ్చచ్చచ్చ ఇంగ్లీష్ రాక ఇక బేసిక్గా అక్కడ పృథ్వీ ఆల్మోస్ట్ ఆ టాస్క్ కంప్లీట్ అయ్యి ఇక దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇక అయిపోతాడు అనుకున్న టైంలో ఆయన స్పెల్లింగ్ అనేది రాంగ్ పెట్టడం వల్ల స్పేస్ అనేది సరిగ్గా ఇవ్వడం వల్ల ఐఎమ్ మెగా చీఫ్కి అక్కడ మనోడిది పోయింది. ఆ చిన్న కిట్కు తెలుసుకోవడం వల్ల మొత్తం ప్రాసెస్లో లేట్ అయినా కూడా ఒక్క కిట్కు తెలుసుకోవడం వల్ల నబీల్ ఈజీగా విన్ అయ్యాడు అనమాట. సో జీవితంలో ఎప్పుడు ఏది టర్న్ అవుతుందో, ఎప్పుడు ఏది ట్విస్ట్ జరుగుతుందో చెప్పలేం. చిన్నప్పుడు మనం చదువుకున్న టాటాయిస్ ఇంకా
ర్యాబిట్ కథనే నాకు గుర్తొచ్చింది. ఆ రోజు నా రివ్యూలో కూడా ఇదే చెప్పాను అనమాట. సో అక్కడ యష్మి బాగా ఫీల్ అయింది. ప్రేరణ హెల్ప్ చేసి ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. హెల్ప్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లే. సంచాలక్ అనుకుందా, పక్కనున్న సెక్రటరీ అనుకుందా పృథ్వీకి, అలా మాటి మాటికి హెల్ప్ చేస్తూ పోతే అప్పటికి చాలా హెల్ప్ చేసింది. అది పట్టలేదు. పట్టుకొని ఆ హింట్స్ పట్టుకొని వెళ్ళే బుద్ధి పృథ్వీకి లేదు. మోస్ట్లీ ఆ టాస్క్లో ఓడిపోయినందుకు పృథ్వీకే లేనంత ఫీలింగ్ యష్మికి ఉంది. సో అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నబీల్ హర్ట్ అవ్వడం చాలా సర్వసాధారణం. అరే ఆయనకే లేదు, ఈ పిల్లకేంద్ర మరీ ఓవర్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా. నాకు తెలిసి నామినేషన్ పాయింట్స్లో కూడా వస్తుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఎపిసోడ్లో ప్రోమోలో మటుకు చూసుకున్నప్పటికీ చాలా లైటర్ వెయిన్లో చెప్పినట్టుగా అనిపించింది. మరి నామినేషన్స్లో ఈ పాయింట్ తీస్తాడా లేదా, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత నిఖిల్ విష్ణుని సెలెక్ట్ చేసుకుంటూ జలస్ అనే ఫ్యాక్టర్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ విషయంలో జలస్ అంటే పృథ్వీ విషయంలో అంట. విష్ణుకు కావాల్సింది కూడా ఇదే. ఇలాంటి రీజన్ ఏదైనా చెప్తే ఆమెకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆమె ఇవ్వాలనుకున్న కంటెంటే ఇది. ఆమె బీభత్సంగా ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్ లేవు, నామినేషన్స్ పని స్ట్రాంగ్గా చెప్పి నిలబడే ఇది లేదు, డిఫెన్స్ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. సో ఇలాంటి కంటెంట్ ఆమె లేకపోవడం వల్ల ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మన మణికంఠ కంటే తక్కువ ఓటింగ్ ఉందని ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది, హౌస్ మేట్స్ కూడా. సో ఇప్పుడు తను ఏం చేయాలి, అట్లీస్ట్ ఈ లవ్ యాంగిల్ అన్న బయటకు వస్తే దానికోసమన్నా బిగ్ బాస్ వల్ల ఆమెను కొన్ని రోజులు హౌస్లో అట్టే పెట్టుకుంటారనే ఫీలింగ్లో ఉందన్నమాట. సో బిగ్ బాస్ వాళ్ళు పెట్టుకున్నా కూడా ఆడియన్స్ ఊరుకోరు కదా. నామినేషన్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అసలు ఏముందిరా విష్ణులో బయటికి పంపించండి అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మిగతావి ఏవీ లేకుండా ఇది ఒక్కటి మాత్రమే ఉంటే ఎవరు ఎక్కువ ఎంకరేజ్ చేయరు, ఎక్కువ రోజులు ఎంకరేజ్ చేయరు. అది అండ్ తర్వాత ఇక మణికంఠ మీద యుద్ధం స్టార్ట్. యాజ్ యూజువల్గా రచ్చ అయిపోయింది. మణికంఠ మీదకి వెళ్ళక ముందు యష్మి ఎమోషనల్ అయిపోయింది. వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళ ఫాదర్ ఎలాగైతే మగలే అని పిలుస్తారనుకుంటా, సో అలాగే నాగార్జున గారు కూడా పిలిచేసరికి ఫుల్ ఎమోషనల్ అయితే అయిపోయింది. అండ్ ఆ లెటర్లో ఉన్న లాస్ట్ 3 words నేను నీకు చెప్తాను అన్నట్టుగా అంటుంటే ఓకే, ఆమెని వాళ్ళ కాలేజ్ డేస్లో ఉన్న లవ్ గురించి చెప్తే ప్రౌడ్ ఆఫ్ యూ అని వాళ్ళ ఫాదర్ అన్నారంట. ఎస్, ఆ ఒక్క 3 words కానీ నాకు తెలిసి మొత్తం లెటర్ కూడా చూపించే ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా సీజన్స్లో చూసాం కదా, త్రూ అవుట్ వీక్ డేస్లో జరిగిన సాడ్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి దూరం చేసిన లెటర్స్ కానీ ఫుడ్ కానీ ఏమన్నా ఉంటే అది వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారి ముందు ఇస్తారు. అది అందరికీ తెలిసిన మ్యాటర్. సో నాకు తెలిసి అలా కూడా ఇస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నవరాత్రుల టైంలో, ఫెస్టివల్ టైంలో అలా ఎవరు డిసప్పాయింట్ చేయరని నేను అనుకుంటున్నాను. తర్వాత మణికంఠ మీద యుద్ధం, ప్రేరణ, విష్ణు, నిఖిల్ అందరూ మీద పడి కొరికేశారన్నమాట. ఇప్పుడు ప్రేరణ ఏమంటుంది, అందరిది సేమ్ రీజన్ ఏముంటుంది, మాటికి ఆయనదే గోల, ఆయనదే ఉండాలి, అందరూ ఆయన్నే పట్టించుకోవాలి, అందరి దృష్టి ఆయనకే ఉండాలి, ఏదైనా బెనిఫిట్స్ ఉన్నా అందరూ ఆయనకే ఇవ్వాలి, వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, వేరే వాళ్ళ బాధ ఎవరికి పడదు, ఆయన మీదే ఫోకస్ ఉండాలన్నట్టుగా అనుకుంటారు, చాలా స్వార్థపరుడు అన్నట్టుగా ఈ యాంగిల్లోనే అందరి రీజన్స్ ఉన్నాయన్నమాట. ప్రేరణ ఎప్పుడు ఆయన ఎవరైనా ఫీల్ అవుతుంటే వాళ్ళ షోల్డర్ ఇస్తారు, వెళ్ళి ఓదార్చుతారు, మళ్ళీ అది కనపడకుండా మళ్ళీ ఏదన్నా ఫైట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మీద ఫైట్ చేస్తారు అన్నట్టుగా ప్రేరణ చెప్తుంది. విష్ణు ఏమో ఎంతసేపు ఆయనే అతను తప్ప వేరే సోద్యమే ఉండదు, వేరే గోలే ఉండదు హౌస్లో, ఎంతసేపు ఆయన గురించే మాట్లాడాలి, అందరూ ఆయన మీద ఫోకస్ పెట్టాలన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్లో ఉంటాడు అన్నట్టుగా విష్ణు. నిఖిల్ కూడా తన ఆట తన కోసమే ఆలోచించాలని ఎప్పుడు తన బిహేవియర్ అనేది ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. మోస్ట్లీ మణికంఠకు ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఇంకా ప్రాపర్ మెచ్యూరిటీ, ఒక పెద్దోడు అనే ఫీలింగ్ బయట వాళ్ళకే కాదు, బేసిక్గా తన మీద తనకే లేదు. చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఇంకా బిహేవ్ చేస్తాడు. చిన్నపిల్లలు ఎలాగైతే నాకు చాక్లెట్ కావాలి, నాకే కావాలి అన్నట్టుగా ఎలాగైతే గోల చేస్తారో మణికంఠ కూడా అలాగే చేస్తున్నాడు ఇప్పుడు హౌస్లో. అందరు నన్నే పట్టించుకోవాలి, నన్నే సేవ్ చేయండి, నన్నే గెలిపించండి, నేనే ఆడతా టాస్క్ అన్నట్టుగా అయితే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంటే ఈ ఆడియన్స్కి ఇది ఎలా అనిపిస్తుంది, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి వీళ్ళు అరే చిన్నపిల్లల పాపం బుజ్జిన అన్నట్టుగా ఓట్లు వేస్తున్నారన్నమాట. ఓరే రామా, ఇది ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్కి తలనొప్పిగా తయారైంది. మేమేమో కుర్రోడ్లో అసలు మెచ్యూర్ లేదు, ఏం లేదు అన్నట్టుగా మేము అనుకుంటుంటే ఆడియన్స్ ఏంది దీన్ని సింపతి యాంగిల్లో అర్థం చేసుకొని ఓట్లేస్తున్నారా అన్నట్టుగా అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ప్రస్తుతానికి విష్ణుప్రియ కంటే మణికంఠకి ఎక్కువ ఓట్లు ఉండడమే మనకి క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఏ రేంజ్లో ఆడియన్స్ మణికంఠకి పడిపోయారు, మణికంఠ ఎమోషన్కి అట్లా పడిపోయి లవ్లో ఉన్నారో అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓటింగ్ మ్యాసివ్ ఓటింగ్ అయితే పడుతుంది, ఆల్మోస్ట్ 19 to 20% ఓటింగ్ దాకా పడుతుంది. నబీల్ అండ్ నిఖిల్కి 27, 26, 25 ఆ రేంజ్లో ఉంటే మణికంఠకి 20 దాకా వెళ్ళాడంటే చూసుకోండి
ఎంత భారీగా ఉందో. విష్ణుప్రియకి 13-14 ఆ రేంజ్లోనే ఉంది. సో ఫెంటాస్టిక్ ఓపెనింగ్ లాగా అనిపిస్తుంది మణికంఠకి భారీగా. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది? నాగార్జున గారు ఇవాళ బీభత్సంగా మామూలుగా కాదు, రచ్చ చేశారంటే ఇవాళ మణికంఠని ఎంతగాలో, అరే నాన్న నువ్వు ఏడవాలనుకుంటే ఇవాళ ఏడవు, మళ్ళీ రేపటి నుంచి ఇలా నాటకాలు దొబ్బితే కుదరదు, నువ్వు ఎంత ఏడవాలో కంప్లీట్గా ఏడవు, నీకు టిష్యూలు కూడా పంపిస్తున్నా అని టిష్యూలు కూడా కంప్లీట్గా పంపించారంట. అది మొత్తం ఏడ్చుకో ఎంత కావాలో అంత ఏడువో, మళ్ళీ ఇలాంటి డ్రామాలు వేసావంట నడవదు నా దగ్గర, క్లోజ్ చేయాలి ఇవాళతో, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు రేపటి నుంచి అన్నట్టుగా క్లియర్గా ఇన్ఫామ్ చేశారు. అండ్ అది ఏ లెవెల్లో ఉంటుంది, ఎంత హీట్ ఉంటుంది అని నాకు తెలిసి సెకండ్ ప్రోమోలో కాస్త కనబడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ ద సెకండ్ ప్రోమో అండ్ దాని మీద మన అనాలిసిస్ కోసం కూడా. అండ్ లైకులు చేస్తున్నారా? మీరు ఎన్ని లైకులు చేస్తే వీడియోలు అంత ముందుకు వెళ్తాయి మాస్టర్. దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి. నేను మిమ్మల్ని జీవితంలో అడిగేది అదే, దయచేసి లైకులు ఎక్కువగా చేస్తూ ఉండండి. సబ్స్క్రైబులు చేసుకుని సబ్స్క్రైబ్ అక్కర్లేరా, లైకులు చేద్దాం అన్నట్టుగా మీరు అనుకున్నా కూడా హ్యాపీ. నాకు సబ్స్క్రైబ్ల కంటే లైకులే ఎక్కువ. దయచేసి ప్లీజ్ డూ లైక్. బాయ్.